ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసింది. ఈ 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందంటుంది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లోనూ తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నత అధికారులందరూ పరిస్థితిని సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా సర్వత్రా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎల్లో అలర్ట్స్ కూడా కొన్ని ప్రాంతాలకు జారీ చేయడం మనం చూస్తున్నాం. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాలు నిన్న హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా సోలాపూర్, కళింగపట్నం వరకు విస్తరించాయని కూడా అటు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాబోయే 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితులలో ఈ రోజు, రేపు ఆది సోమవారాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు కూడా వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో చాలా చోట్ల కూడా జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా నిన్న భారీ ఎత్తున కూడా వర్షం నమోదైంది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షం అయితే కురిసింది రత్న. కురిసినటువంటి భారీ వర్షాలకు జనజీవనం కూడా స్తంభింప చేయడం జరిగింది. ముఖ్యంగా అటు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా రేవల్లిలో 7.3 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 6.7 సెంటీమీటర్లు, ఇక రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా నిన్న విస్తారంగా వర్షాలు కురిశాయి. సో చాలా జిల్లాల్లో కురిసినటువంటి వర్షాలతోటైతే ఒకవైపు రైతాంగం అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వానలు ఇప్పుడు పడడం పత్తి పంటకు అయితే కాస్త ప్రాణాన్ని పడుతున్నటువంటి వర్షాలు ఇచ్చినట్టుగా కూడా అధికారులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం జిల్లాలో మాత్రమే కాకుండా హైదరాబాద్ సిటీలో కూడా నిన్న భారీ వర్షం నమోదైంది. హైదరాబాద్ సిటీ మొత్తం నిన్న విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ లో కూడా చిక్కుకుంది. హైదరాబాద్ డివిజన్ లోని చాలా సర్కిళ్లలో కురిసినటువంటి భారీ వర్షాలతోటైతే ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు కాలనీలో కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితులలో నిన్న హైదరాబాద్ మహానగరంలో వీచినటువంటి గాలి వానల నేపథ్యంలో హైడ్రా కూడా చాలా వర్క్ చేసింది. అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారుల బృందము, హైడ్రా బృందంతో పాటు మిగతా కోఆర్డినేషన్ టీంలు అన్ని కూడా నిన్న చాలా అత్యవసర పరిస్థితులలో కూడా వర్క్ చేసినటువంటి సందర్భం నిన్న ఏర్పడింది రత్న. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో నిన్న హైడ్రా బైక్ టీంలు అయితే సిటీ వాసులకు భరోసానిచ్చాయని చెప్పవచ్చు. హైడ్రా డిఆర్ఎఫ్ వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని పరిస్థితులలో ఈ హైడ్రా బైక్లపై కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. సో గత సంవత్సరం కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా
ఈ బైక్ టీంలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 20 బైకులను డిఆర్ఎఫ్ వాహనాలకు అందుబాటులో ఉంచాలి. మొత్తం ఇవి 60 మంది 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో ఈ హైడ్రా బైక్ టీంలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని డిఆర్ఎఫ్, మాన్సూన్, ఎమర్జీ టీంలు, స్టాటిస్టిక్ టీంలకు అదనంగా కూడా వీళ్ళు పనిచేస్తున్నారు. ముందుగా రోడ్లపై ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడంలో హైడ్రాలో బైక్ టీంలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో నగరంలో నిన్న 80 ప్రాంతాల్లో చెట్లు పడిపోగా హైడ్రా బైక్ టీమ్స్ తో డిఆర్ఎఫ్ బృందాలు ఆ 80 చోట్ల చిక్కుకున్నటువంటి కింద పడిపోయినటువంటి చెట్లను కూడా క్లియర్ చేసి మొత్తం ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసిన సిచ్యువేషన్ నిన్న హైదరాబాద్ సిటీలో చూడడం జరిగింది. మొత్తంకి 192 చోట్ల చెట్లు పడిపోగా బైక్ టీమ్స్ తో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో మునిగి తేలుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండి అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేగాక జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155-313 అనే నెంబర్ కూడా హైదరాబాద్ సిటీ వాసులు ఆపదలో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు జలమండలి కస్టమర్ కేర్ ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ అధికారులు వచ్చి సహాయక చర్యలు చేస్తారని కూడా అధికారులు తెప్పడం జరిగింది. దాంతో పాటు జేఎండి మయాంక్ మిట్టల్ తో కలిసి అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ కూడా నిన్న నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్ సూచిక ఏర్పాటు చేయాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇటు జలమండలి, జిహెచ్ఎంసీ కంప్లీట్ గా కూడా 140 వాటర్ లాగింగ్ పాయింట్లను కూడా నిత్యం పర్యవేక్షించాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. మహానగర ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాన్ హోల్స్ మూతలు తెరవకూడదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు ఇటు హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న కీలక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక పోలీసు, ట్రాఫిక్ పోలీసు, మున్సిపల్, హైడ్రా, విద్యుత్ సిబ్బందితో పాటు వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కూడా సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్యూర్ స్పెషల్, సిఎస్ సహా సీనియర్ అధికారులందరితో కూడా యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నగర వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు కూడా చేపట్టాలని, రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ కూడా మోహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు అధికారులకు కూడా సెలవులు రద్దు చేస్తున్నట్టు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన శాఖ పరిధిలోని అధికారులను అయితే అలర్ట్ చేశారు. సిఈ నుంచి ఏఈ వరకు ఇంజనీర్లందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని, భారీ వర్షాలకు ఇబ్బందికరంగా మరే రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు కోతకు గురైతే ఇమీడియట్లీ తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా కూడా చర్యలు చేపట్టాలన్నారు. ఇక రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. దాంతో పాటు కూడా శని, ఆదివారాలు సెలవులు కూడా ఎవరు తీసుకోవద్దు, అత్యవసరం అయితే తప్ప అందరూ కూడా డ్యూటీలో ఉండాలి. డ్యూటీలో అంటే ఆఫీసులలో ఉండకుండా ఫీల్డ్ లో ఉండాల్సిందేనని కూడా మంత్రి కోమారెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ఎర్రమంజలి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, బ్రిడ్జిల పరిస్థితిని మానిటరింగ్ చేయాలని, రాష్ట్రంలోని అన్ని R&B డివిజన్ల వారిగా వివరాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా మంత్రి కోమారెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగము, ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. అటు సిఎస్ కూడా జిల్లా అధికారులతో పాటు ముఖ్యంగా జిల్లా కలెక్టర్లకు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక జిల్లాలో కూడా కోఆర్డినేషన్ టీంలను ఏర్పాటు చేసుకొని 24/7 ఎప్పుడు కూడా అధికారులందరూ కూడా
జిల్లా కలెక్టరేట్ లో అందుబాటులో ఉండాలని గ్రామ స్థాయి సెక్రటరీ నుంచి జిల్లా స్థాయికి ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏ అధికారైనా సరే ప్రజలకు సహాయక చర్యలు చేసే క్రమంలో ఖచ్చితంగా ఆదేశాలు చూడకుండా మానవతా దృక్పథం కూడా ఖచ్చితంగా ఫీల్డ్ లో పనిచేయాలని కూడా ఇటు ప్రభుత్వం అయితే అధికారులను ఆదేశించింది రత్న. సో మనకు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ కారణంగా మరొక 2-3 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాస్తవానికి వర్షం ఈ వానాకాలంలో నమోదు కావాల్సినటువంటి వర్షపాతం అయితే పూర్తిగా నమోదు కాలేదు. చాలా తక్కువ వర్షం పడ్డది. కేవలం గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే కాస్త ఊరటనిస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటే రత్న, గత 3 days నుంచి కూడా హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే మనకు ఎక్కువగా వర్షం పడుతుంది. హైదరాబాద్ లో పడుతున్నటువంటి వర్షంతో అయితే సిటీ వాసులు, నగర వాసులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు కుడుతున్నారు. సో ఎప్పుడు హైదరాబాద్ లో వర్షం పడ్డా కూడా అది ఈవినింగ్ టైం, నైట్ టైం లోనే వర్షం పడుతుంది. 4 o'clock నుంచి ప్రారంభమైనటువంటి వర్షము నైట్ 11-12 వరకు కంటిన్యూగా పడుతుంది. సో అది చాలా పీక్ టైమ్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం అది. ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇంట్లో వచ్చేవారు కానీ, బయటికి షాపింగ్లకు వెళ్ళేది కానీ, జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చి తిరిగి రిటర్న్ తమ ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా అదే టైంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి హెవీ ట్రాఫిక్ జామ్ అదే టైంలో ఉంటుంది. ఆ టైంలోనే వర్షాలు పడడం వల్ల గంటల తరబడి ఆ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు లోతట్టు కాలనీలు కూడా ఆ నైట్ టైంలోనే ముంపుటకు గురవుతున్నాయి. సో దాంతో పాటు భారీ ఉరుములు, మెరుపుల కారణంతో కూడా హోల్డింగ్స్ పడిపోవడము, చెట్లు పడిపోవడం వల్ల కూడా విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో చీకటిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సహాయక చర్యలు చేయడానికి కూడా అటు సిబ్బందికి, అధికారులకు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో కనిపిస్తుంది. సో హైదరాబాద్ సిటీ మహానగరము, అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాము, ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం గాని, అధికారులు గాని పదే చెప్తున్నప్పటికీ కూడా కేవలం ఒక 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ నగరం మొత్తం చిత్తడిగా మారిపోతుంది. ఏ మెయిన్ రోడ్ ఎక్కడ చూసుకున్నా సరే మనకు అటు ఎల్బీ నగర్ నుంచి ఇటు కోటి వయా అటు మెహదీపట్నం వరకైనా, కోటి నుంచి ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అయినా సరే, సికింద్రాబాద్ నుంచి ఇటు కూకట్పల్లి వైపు అయినా సరే, అటు బంజారా హిల్స్, కొండాపూర్, మాదాపూర్ సైడ్ అయినా సరే, ఎటు వెళ్ళినా సరే సెంటర్ హైదరాబాద్ సిటీ నుంచి ఎటువైపు తీసుకున్నా సరే కంప్లీట్ గా కూడా ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే సిటీ వాసులు నరకాన్ని చూస్తున్నారు. 2 నుంచి 3 గంటల పాటు, అవసరమైతే 4 గంటల పాటు వర్షంతో తడవడము, కింద ఉన్నటువంటి ఏదైతే వాటర్ మనకు స్టోరేజ్ ఏ ఉంటుందో దీంతో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక బైక్ వాళ్ళు కానీ, స్కూటీలు వాళ్ళు కానీ, ఆటో వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంటుంది. ఏదైతే మనకు వాటర్ ఫ్లో ఉంటుందో ఆ వరదలో ఈ వెహికల్స్ వెళ్ళలేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. వెహికల్స్ చాలా వరకు కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. ఇక జిల్లాలో మాత్రము దానికి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లాలో కురిసేటువంటి వర్షము వ్యవసాయానికి చాలా ఆధారమైనటువంటిది వర్షము. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా జిల్లాలో ఎక్కడ కూడా మనకు భారీ వర్షాలు పడలేదు. కేవలం నైరుతి ఋతుపవనాలు దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించడం వల్ల అటు మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని ఏరియాలో మాత్రమే మనకు వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలు చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ అయినా, ఉమ్మడి నిజామాబాద్ గానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటి వరకైతే భారీగా వర్షపాతం అయితే నమోదు కాలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే అన్నదాతలు అయితే వర్షం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితులలో కూడా హై అలర్ట్ ను కూడా గవర్నమెంట్ జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు రత్న. థ్యాంక్ యూ రాజు పటేల్.